శ్రీనివాస్ రెడ్డి గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ అని మీరు పదే పదే చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణ అమ్మ కవిత బయలుదేరుతున్నారు. తల్లి వర్సెస్ అమ్మ మారే అవకాశం ఉందంటారా రాజకీయం? కేసీఆర్ గారు ఎన్నో పుస్తకాలు చదివి మేధావి, ఆయన అప్పుడు కూడా తెలుగు పద్యాలు చదువుతూ ఉంటారు. నేను కూడా పద్యం చదివి ముగిస్తా. చెప్పులోన రాయి చెవులోన జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ విశ్వదాభిరామ వినురభేమ. ఇప్పుడు ఇంటి పోరు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పేరు మీదనే ఇంకో దుకాణం మొదలైంది. టీఆర్ఎస్ ఎవరు పోతారు? టీఆర్ఎస్ కవిత పార్టీకి టీఆర్ఎస్లో ఉన్న కార్యకర్తలు నాయకులు అవకాశం రానోళ్ళు ఎంతోమంది ఉద్యమకారులు కొన్ని వేల మందికి అవకాశం రాకుండా ఉన్నారు. అరే కవిత ఎంబడి పోతే మాకు రికగ్నిషన్ వస్తుంది ఏమని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ దుంపుతారు. కాబట్టి కవిత గారు లేపిన అంశాల మీద సమాజంలో మళ్ళీ చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలు ఉండి ఏదో జీవన్ రెడ్డి వచ్చిండు మునిగిపోతున్నానికి గడ్డిపోచ దొరుకుతుందని చెప్పి దీంతో ఏదో ట్రిక్ చేద్దామని చేస్తే ఇంట్లో నుంచే కుంపటి మొదలైంది. అదంతా కూడా ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు కేసీఆర్ గారు బయటికి పోతే సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్కు కాదు, దిలీప్ కుమార్కి కాదు, ఉద్యోగకారులకు కాదు, కవిత ప్రశ్నలనే వాళ్ళు అడుగుతారు. దానికి సమాధానం చెప్పలేకనే ఆయన జీవితకాలం అంతా తప్పింపు కావాల్సిందే. రైట్.